హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మిట్టు మనస. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. ఏంటి అంటే ఈరోజు నుంచి ఎగ్జాక్ట్లీ 20 days ఉంది నా బర్త్డేకి. ఈరోజు August 9th అండ్ ద మురారి మూవీ రిలీజ్. సో నేనేం చేశానంటే ఇప్పుడు నేను చెప్పా, వీడియోలో మీరే చూడండి. నాకైతే చాలా భయంగా ఉంది. లైక్ భయం, సిగ్గు. నార్మల్గానే నేను 10 మందితో మాట్లాడడానికి, 10 మంది ముందు నించోవాలంటే కూడా అంత సిగ్గుపడతా, అలాంటి దాన్ని. బట్ ఈరోజు చాలా పెద్ద స్టంట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ నా భయం పోగొట్టుకోవాలి. ఎవరేమనుకుంటే నాకేంది, 10 మందితో నాకు సంబంధం లేదు, నా ఇష్టం నాది అన్నట్టు చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అంటే మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చెప్పమ్మా సాంగ్లో బ్లూ కలర్ శారీ రీక్రియేట్ చేయబోతున్నాను. బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్లీ రీక్రియేట్ చేశాను. లైక్ 99% రీక్రియేట్ చేశాను బ్లౌజ్. అండ్ ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ నేను బ్యాంగిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ లుక్ కూడా రీక్రియేట్ చేద్దాం. అండ్ మీకు కంప్లీట్ వీడియో కావాలంటే నేను ఫర్దర్గా పోస్ట్ చేస్తాను, లైక్ మేకప్ ట్యూటోరియల్ మొత్తం. అంతే గైస్. బై. నేను ఫ్రెష్ అప్ అయ్యాక చీర కట్టుకుని మీ ముందుకు వస్తాం మళ్ళీ. లైక్ నాకు చీర కట్టుకోవడం అంటే ఇష్టం, కానీ సందర్భం రాదు. ప్లస్ నార్మల్గా చీర కట్టుకుని ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తా. బట్ ఈరోజు ఏంటంటే ఎట్లయినా సరే అందరు ఏమనుకుంటారు నాకు సంబంధం లేదు, నేను ఆ చీర కట్టుకుని వెళ్ళాలి, అదొక్కటే నా మైండ్లో ఉంది. అంటే 2 గంటలే కదా, ఎందుకు భయపడాలి, ఎందుకు సిగ్గుపడాలి. నా కోసం నేను ఆ మూవీకి వెళ్తున్నా, నేను ఎంజాయ్ చేద్దామని నా టైంని. లైక్ లిటరల్లీ 2.5 years అవుతుంది నేను కరెక్ట్గా ఎంజాయ్ చేయక. బికాజ్ నేను ఎంజాయ్ చేసేది నా ఫ్రెండ్స్తో. చాలామంది బిజీ అయిపోయినారు ఎవరి కెరియర్స్లో వాళ్ళు. సో నాకు నేను అంటూ ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యా. సో బ్లౌజ్ అయితే చెప్తున్నా కదా, ఎగ్జాక్ట్లీ దింపేసిన. నాకు ఎప్పుడు వేసుకుంటానా అని ఉంది. లుక్ రీక్రియేట్ చేసా. ఊబర్ కోసం వెయిట్ చేస్తాం వెళ్ళడానికి. బాగున్నానా, ఎలా ఉన్నానో చెప్పండి. డాడీ సోనల్ బింద్రే లేట్ అవుతున్నా. ఈ మేడం అయితే ఎంత లేట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. అడిగితే చూపించనా నేను వెత్త చిరునవ్వుని. నేను దీని సినిమా కోసం చీర తీసుకొని దెబ్బ తగిలించుకున్నాను. ఫైనల్లీ లెగ్గింగ్ యూజ్ అయింది నాకు. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చెప్పు, నీ చీర కోసం నేను లెగ్గింగ్ యూజ్ చేసుకుని వచ్చాను. సరే, కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాను. అబ్బా. అండ్ మేకప్ తీసేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు పడుకొని గో బ్యాక్ టు వర్క్. బాయ్.